రైతులకు పీఎం కిసాన్ 19వ విడత. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న మోడీ. పీఎం కిసాన్ ఈ కేవైసీ. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలు. పీఎం కిసాన్ని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు యూహబ్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ గురించి. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఒక చర్చనీయ అంశంగా మారింది. అది పక్కన పెడితే, మీరు రైతా? మీరు పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అది కూడా పీఎం కిసాన్ గురించి మాత్రమే. దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ముందుగా మన యూహబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 24న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా మోడీ పలు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. అలాగే పలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారని వివరించారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులను 2024 అక్టోబర్ 15న ప్రధాని మోడీ విడుదల చేశారు. పీఎం కిసాన్ ఈ కేవైసీ. పీఎం కిసాన్ ఈ కేవైసీ అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకే పీఎం కిసాన్ సహాయం అందుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈ కేవైసీ ఆప్షన్ కూడా ఉంది. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలు. ఈ స్కీమ్ను 2019 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్లో ప్రకటించింది. 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలోని రైతులందరికీ పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. సంవత్సరానికి 6,000 రూపాయలను ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. అయితే బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ దరఖాస్తు. ఈ పథకానికి అర్హత గల రైతులు ఎవరైనా సరే ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, భూమి రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. పీఎం కిసాన్ పోర్టల్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లో లేదా మీ సేవ కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లను సంప్రదించవచ్చు. స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ని మనం స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి లాగిన్ అయి నో యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ను కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అనంతరం మనకు డేటా అనేది లభిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే మన యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన యూహబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.